ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి వీకెండ్, సాటర్డే. సో చాలామందికి ఇష్టమైన డే. మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేసి సాటర్డే సండే రాగానే ఫుల్ చిల్ అవుదాం అనుకుంటారు. బట్ ఎవరు ఏం చేయలేరు. మా అంటే డ్రింక్ చేస్తారు, పబ్కి వెళ్తారు, క్లబ్కి వెళ్తారు, ఫ్రెండ్స్ని మీట్ అవుతారు, అంతే. కానీ దానికంటే ఎక్స్ట్రాగా ప్లాన్ చేయండి ఈసారి. ఎందుకంటే డేస్ కూడా బ్యాడ్ ఉన్నాయి. సో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలీదు. సో అందు గురించి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎవరితోని శత్రుత్వం అలా అలా ఉండకుండా మంచిగా ఎంజాయ్ చేయండి. సో ఈరోజైతే టాపిక్ వచ్చేసి గైస్, అంటే నార్మల్ టాపిక్ అనేది కాదు, మనం డైలీ ఒక టాపిక్ తీసుకుంటాం. బట్ ఈరోజు అయితే టాపిక్ అయితే ఏమైతే లేదు యాక్చువల్గా. సో ఒకటే ఉంది, ధనుష్ గారిది ప్లస్ మన నాగార్జున గారిది ఇద్దరిది కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది కదా, కుబేరా అని చెప్పి. సూపర్ సెక్సీ ఉందంట. దాంట్లో అయితే ధనుష్ది ఒక రేంజ్లా యాక్టింగ్ ఉందని చెప్పి చెప్పారు, అంటే రివ్యూస్ చెప్పారు. నేను కూడా చూడాలి. యాక్చువల్గా నేను థియేటర్స్కి వెళ్ళాను గైస్. ఓన్లీ ఐబొమ్మల ప్లస్ మన నెట్ఫ్లిక్స్ దీంట్లో చూస్తుంటాను. బట్ అది రావడానికి టైం పడుతుంది కదా, సో వెయిట్ చేస్తూ ఉంటాను గైస్. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:18 అవుతుంది. 7:18 సాటర్డే మార్నింగ్ లేచి ఏదో చేద్దామని చెప్పి మనం డైలీ లేస్తున్నాం. కానీ ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, ఏంది వీడు మార్నింగ్ లేచి వెళ్తున్నాడు అని చెప్పి. మన ఇంట్లో కూడా తెలియదు కదా. సో మనం గ్రోత్ అయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకి చెప్పినాం అనుకో, మనకు మా అంటే 214 సబ్స్క్రైబర్స్, 204 సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. సో మనం చెప్పుకోవడానికి కూడా లేరు కదా. సో మినిమం ఒక 1000+ అయిన తర్వాత ఎవరికైనా యూట్యూబ్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరైనా అరే టీకే రే అని చెప్పి చేస్తారు. బట్ మీరు కూడా గైస్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటాను నేనైతే 100%. ఏదో నన్ను లేపి అది చేయండి ఇది చేయండి అని చెప్పి నేను చెప్పట్లేను. బట్ నేనైతే 100% హెల్ప్ఫుల్గానే ఉంటాను గైస్. ఎందుకనంటే నాకేం వర్క్ ఉండదు. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క లైక్కి నేను వాళ్ళకి కంపల్సరీ ఏదైనా సరే, అంటే నా తరఫు నుంచి నా వరకు నాతో అయ్యేంత వరకు హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అదైతే ఒకటి మైండ్లో పెట్టుకోండి. అంటే ఈరోజు డే 1 నుంచి ఎలా ఉన్నానో, ఇన్ కేస్ ఫ్యూచర్లో వైరల్ అయినా మంచిగా పాపులర్ అయినా కానీ నేను ఇలానే ఉంటాను గైస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి కాదు, మా ఫ్రెండ్స్నైనా ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ అయినప్పుడు, ఒకవేళ నేను వైరల్ అయినప్పుడు ఏదో షో చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ షో కాదు గైస్, ఉన్నట్టే మాట్లాడతాను నేను. సో ఎప్పుడైనా సరే నేను ఒకేలాగా ఉంటాను గైస్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా గైస్? వాచ్ చేసి ఉండండి, చూపిస్తాను ఏదైనా టాపిక్ మాట్లాడదాం. ఎందుకంటే లేచింది, రెడీ అయింది. వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ఎస్టర్డే ఒకటి పోస్ట్ చేశాను. యాక్చువల్గా పోస్ట్ చేయలేదు, వీడియో తీశాను. ఎడిట్ చేయడానికి బద్ధకం అయిపోయి సైలెంట్ అయిపోయాను. ఈరోజు పోస్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా గైస్? స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్. చూడండి, వాచ్ చేస్తుండండి, ఓకేనా గైస్? ఈరోజు ఈరోజు వీకెండ్ కాబట్టి మా కమ్యూనిటీలో, గేటెడ్ కమ్యూనిటీలో ఎంతమంది వాకింగ్ చేస్తారో చూడండి గైస్. అంటే మండే టు ఫ్రైడే వరకు ఒకలాగా ఉంటుంది, అంటే అప్పుడు కూడా చేస్తారు. బట్ సాటర్డే సండే వచ్చేసి చాలామంది క్రౌడ్. ఇప్పుడే ఒక మన యూత్ వెళ్ళారు. యూత్ మీన్స్ 60+ అంకుల్స్ అండ్ తాత వాళ్ళు వెళ్ళారు. సో వైట్ వేసుకొని సూపర్ ఉంటుంది. అంటే వెళ్తుంటే కూడా ఒక వీడియో తీస్తే మస్తు ఉంటుంది, కానీ వితౌట్ పర్మిషన్ ఐ కాంట్ గా బ్రో. సో అది తప్పు కాబట్టి నేను తీయలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తోనే ఉంటారు బ్రో. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీస్, ఎక్కువ నార్త్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకు చెప్పిన అర్థం కాదు. ఇన్ కేస్ ఒకవేళ మనం వీడియో తీస్తున్నాం ఏమన్నారు, అంత లైటు అంతా కలిసే ఉంటారు, అట్లేం లేదు. కానీ ఎందుకు మనం ఒక క్వశ్చన్ చేసిరు అనుకో, మనకి ఎక్కడో కాలుతుంది, అంతా మళ్ళీ ఇబ్బంది. దానివల్ల మనకు వచ్చే యూజ్ కూడా లేదు కదా. సో అందు గురించే గైస్,
ఎవరినైనా వీడియో తీసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి, నో ఇష్యూ. ఏంటి అంటే ఎవరికి ప్రాబ్లం కాకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ కేస్ వాళ్ళది ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, చెప్పలేం. మనం తీసి ఫోకస్ చేసి అది వైరల్ అయ్యి అరే వీడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అవన్నీ మనకు అవసరం లేదు కదా. సో మీరు కూడా ఏదన్నా ఎవరైనా సరే యూట్యూబ్ వాళ్ళు కూడా నార్మల్గా ఇప్పుడు నేను చెప్పొద్దు కానీ నార్మల్గా నా యూట్యూబ్లో చూస్తుంటాను కదా, నైట్ అవుట్స్ కొట్టేటప్పుడు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పోజ్ చేస్తున్నారు ఒక్కొక్క జాగాలో, రెడ్ లైన్స్ ఏరియాలా అట్లా ఇట్లా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరే వాళ్ళు దేనికోసం పోతురు అనేది అందరికీ తెలుసు, బట్ వాళ్ళ ఫ్యామిలీస్కి తెలిసి అయితే పోరు కదా. దయచేసి వాళ్ళది కూడా కొంచెం బ్లర్ చేయాలి అని చెప్పి నా నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే వాడు నిజంగానే పోజ్ చేసి వాడు వేయండు, వాళ్ళ ఇంట్లో చూసిర్రు, వాడు ఏం చేశాడు, ఒక సూసైడ్ తప్ప వానికి ఏముంటుంది చెప్పు. ఒక నార్మల్గా ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటారు ప్రతి ఒక్కరు, ఇన్ కేస్ నేనైనా సరే అంతే. బట్ మన చాయిస్ అనేది, మన షాడో అనేది అది పబ్లిక్కి తెలిసి అది మన ఇంట్లోకి తెలిసి అది కరెక్ట్ కాదు. సో వీడియో తీసే ముందు ఒకవేళ వీడియో క్యాప్చర్ చేసినా బ్లర్రింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, వాళ్ళని బ్లర్ చేయడం మంచిది. ఓకేనా గైస్, అందరికీ సేఫ్ అనమాట. ఓకేనా, మీ వల్ల ఎవరికి అది కావద్దు, అది మీన్స్ మీ వల్ల ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదు. ఓకేనా గైస్, యూట్యూబర్స్ ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని రన్ చేయండి. ఓకేనా గైస్, ఈరోజు సాటర్డే కాబట్టి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తోని. సో ఈరోజు అయితే టాపిక్ అయితే ఏం లేదు గైస్, జస్ట్ అలా ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి లేచాను. ఈరోజు వీకెండ్ కాబట్టి ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యి వచ్చేస్తున్నాను. ఈరోజు మేము కూడా షెడ్యూల్ చేసుకోవాలి కదా. సో ఈరోజు మా ఫ్రెండ్స్ మీట్ అయ్యేది ఉంటుంది కాబట్టి సో వీలైతే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మేబీ టైం ఉండదు గైస్, అంటే ఫ్రెండ్స్ ఉంటే ఎట్లుంటుంది, మొత్తం మజాకులు చేసుకుంటా ఏదేదో మాట్లాడుతుంటే మనకి ఎట్లనో అనిపిస్తుంది కదా. సో చెప్పాను కదా మనకి 204 సబ్స్క్రైబర్సే ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబర్స్ 1000+ దాటింది అనుకోండి, మనము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కూడా మన యూట్యూబ్ని సెట్ అవుతుంది. సో గైస్ మీ చేతుల్లోనే ఉంది. సో నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, కంపల్సరీ సపోర్ట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో గైస్, నేను హైదరాబాద్ నైట్స్ హిడెన్ జాగాలు, హిడెన్ ప్లేసెస్ చూపిస్తాను గైస్. నెక్స్ట్ టైం తీసుకొని కంపల్సరీ వెళ్తాను. సో గైస్, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క యూట్యూబర్స్కి ట్రావెల్ ఇంట్లో ఉండి చేసే వాళ్ళకు జిమ్ నుంచి వెళ్ళి జిమ్ దగ్గరికి వెళ్ళి అది వేరు. సో ఓన్లీ ఫర్ మోటో వ్లాగర్స్కి ఏంటి అంటే, మోటో వ్లాగర్స్ అయినా ఇప్పుడు కార్లో ఇప్పుడు ఒక వ్లాగ్ తీయాలంటే కార్లో ఊరికైనా పెట్రోల్ ఆర్ డీజిల్ రాదు కదా గైస్. సో అదొకటి ఏంటి అంటే మనమే పోసుకోవాలి, మనమే చేసుకోవాలి. సో మనకు కొంచెం సపోర్టివ్గా ఉందనుకోండి, అది ఎంతంటే అంత ఏదంటే అది చేసుకోవచ్చు అనమాట. అందుగురించి గ్రోత్ అయ్యేంత వరకు చాలా కష్టపడతారు, నేననే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్స్. అందుగురించి గైస్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు చేసే కంటెంట్కి కొంచెం వాళ్ళు చేసే దానికి కనీసం వాళ్ళ పెట్రోల్ వాళ్ళ ఖర్చులకైనా కొంచెం వాళ్ళని చూడండి కంపల్సరీ. నన్ననే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉండే కదా చూసేది. నేను కూడా ఎన్ని డేస్ ఇంట్లో ఉండే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తుంటూ ఇలా ఉండాలి, అలా చేయాలి. బట్ నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి దాన్ని ఎంత అవుతుంది, రోజుకి ఎంత అవుతుంది, నా ఖర్చులు ఏంది, నేనేంది, మళ్ళీ మార్నింగ్ లేవాలి అంటే మీకు అప్డేట్ చేయాలి, ఇలా ఉంటుంది కదా గైస్. సో కంపల్సరీ సపోర్ట్ చేయండి. సో గైస్, ఈరోజు అయితే వీకెండ్ కాబట్టి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు. ఈరోజు అయితే వీడియో అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to AJ Calvin Puppy Vlogs guys. Okay na guys, take care, see you, bye bye, enjoy the day. Okay na, take care, stay healthy, stay strong.